నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా నేతల ప్రచారం ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలపై చైతన్యం చెవిరెడ్డిని రెండో రోజు విచారిస్తున్న సిట్ మద్యం కేసులో ముడుపులపై ప్రశ్నల వర్షం తెలంగాణ పాసమైలారం ప్రమాద స్థలిలో సహాయ చర్యలు భారీ క్రేన్లు జేసీబీల సాయంతో శిథిలాల తొలగింపు గుండెపోటు మరణాలకు కరోనా వ్యాక్సిన్లకు ఎలాంటి సంబంధం లేదు ఐసీఎంఆర్ ఎయిమ్స్ అధ్యయనంలో వెల్లడైందన్న కేంద్ర ఆరోగ్య శాఖ గాజాలో 60 రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకారం ఒప్పందాన్ని హమాస్ అంగీకరించాలని ట్రంప్ సూచన మద్యం కుంభకోణం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని రెండో రోజు విచారణ నిమిత్తం సిట్ అధికారులు జైలు నుంచి కస్టడీకి తీసుకున్నారు జైలు నుంచి బయటకు వచ్చే సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిట్ అధికారులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారని పెద్దగా అరిచారు తప్పులు చేసే అధికారులు తర్వాత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ కేకలు పెట్టారు చెవిరెడ్డిని వాహనంలో అధికారులు సిట్ కార్యాలయానికి తరలించారు తప్పులు కప్పుకుంటుకోవడానికి మరొక తప్పులు చేస్తాండి ఈ తప్పుల కుప్పలో తగులుకుంటోంది చిట్టు తప్పుల మీద తప్పులు చేస్తాండి ఈ తప్పులు కప్పుకుంటుకోవడానికి తప్పుల మీద తప్పులు చేస్తాను ఈ తప్పులన్నీ ఏదో ఒకటి న్యాయస్థానంలో ఖచ్చితంగా సమాజంలో ఈ తప్పులన్నీ ఏదో ఒక రోజు సమాజంలో మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి విచారణకు సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవిత్ర ఈరోజు ఉదయం 10 గంటల సమయం నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేష్ నాయుడుల విచారణ కొనసాగుతూ ఉంది. రెండో రోజు ఈరోజు విచారణ కొనసాగుతుంది. కోర్టు ఇచ్చినటువంటి అనుమతి ప్రకారంగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సిట్ అధికారులు విచారించేందుకు అనుమతి ఉన్నది. ఈరోజు రేపు కూడా విచారించనున్నారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎన్నికల ముందు మద్యం కుంభకోణానికి సంబంధించిన నగదుని ఖర్చు పెట్టారు అనే ఆరోపణలు ఉన్నాయి. సిట్ అధికారులు దానికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు తెలుసుకొని వాటిని సరిపోల్చుకున్న తరువాత వీరిని అదనంగా ఎఫ్ఐఆర్లో వీళ్ళ పేర్లని చేర్చారు. ఇటీవల కోర్టులో హాజరుపరచడం రిమాండ్ విధించడం జరిగింది. మళ్ళీ ఇంకోసారి కస్టడీకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సి ఉంది. వీళ్ళల్లో అసలు ఎవరు ముందుగా దీన్ని అధినేత వహించారు అంటే ఎవరు ఆదేశాలు ఇచ్చారు ఇలాగా పంచాలని, అదేవిధంగా ఎవరు దీన్ని పర్యవేక్షించారు, ఎక్కడెక్కడికి ఈ నగదును తీసుకువెళ్లారు, ఎంతమంది ప్రజాప్రతినిధులకు ఎంతెంత నగదుని మద్య కుంభకోణానికి సంబంధించిన వాటిల్లో నుంచి ఇచ్చారు, ఎలాగా ఇచ్చారు అనేటువంటి విషయాలన్నింటినీ రాబట్టాల్సిన అవసరం ఉంది. వీళ్ళకి కొంతవరకు మాత్రమే సిట్ అధికారులు ఆధారాలు తెలుసుకున్నారు. మిగతా ఆధారాలు వీళ్ళ నుంచి రాబట్టాలని నిన్న కొన్ని ప్రశ్నలు సుమారు 100కు పైగా ప్రశ్నలు అడిగిన పరిస్థితిలో వాళ్ళు చాలా వరకు వాటిని దాటవేస్తూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిట్ అధికారుల్ని ఎదురు ప్రశ్నలు వేయటం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు మరికొన్ని ప్రశ్నలు అదనంగా తయారు చేసినట్లు తెలుస్తుంది. వాళ్ళతో పాటు అనుచరులు కూడా నిన్న మధ్యప్రదేశ్ నుంచి నిన్న రాత్రి వాళ్ళను తీసుకువచ్చారు. అరెస్ట్ చేసి బాలాజీ యాదవ్, నవీన్ కృష్ణ అనే ఇద్దరిని తీసుకువచ్చారు. వాళ్ళను కూడా విచారిస్తున్నట్టు మనకి తెలుస్తుంది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత వాళ్ళని కోర్టులో విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతారు. అప్పటి వరకు విచారించి వాళ్ళ నుంచి కొంత సమాచారం సేకరించే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఇద్దరితో పాటు వాళ్ళని కూడా విచారించి తమ వద్ద ఉన్నటువంటి ఆధారాలను సరిపోల్చుకుంటారు. ఇందులో ఎటువంటి వాళ్ళు నిన్న కొన్ని ప్రశ్నలు దాటవేసే ప్రయత్నం చేయగా తమకు తెలియదా అని చాలా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలోనే సిట్ అధికారులు తమ వద్ద ఉన్న ఆధారాలను చెప్పేసరికి వాళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మౌనం వహించారు. దానికి ఎటువంటి సమాధానం చెప్పలేదు. ఇదే విధంగా చాలా ఆధారాలు
సిట్ అధికారులు సేకరించారు. కాకుంటే ఈ కేసులో ఏ విధంగా కండక్ట్ చేయాలి, ఏ విధంగా వాటిని సరిపోల్చుకోవాలి అనే విషయాల పైన సిట్ అధికారులు చూస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళని కోర్టులో హాజరుపరిచేందుకు నవీన్ అదేవిధంగా ఇంకొక వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. వాళ్ళిద్దరిని హాజరుపరిచేందుకు దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా మొదలైంది. మధ్యాహ్నం తర్వాత వాళ్ళని హాజరుపరుస్తారు. ఈలోపు ఇంకా వారిని విచారిస్తూ ఉంటారు. ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు వీళ్ళని విచారించేందుకు సమయం ఉంది. దీని వెనుకాల ఎవరు అజ్ఞాతంలో ఉండి ఈ వ్యవహారం అంతా నడిపించారు, ఎవరు ఆదేశాలు ఇచ్చారు, ఎంతమంది పనిచేశారు అనే విషయాల మీద సిట్ అధికారులు దృష్టి పెడుతున్నారు. పవిత్ర, కెమెరామెన్ బిఎన్ఆర్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. ధన్యవాదాలు జయప్రకాష్. కూటమి ప్రభుత్వం ఏడాది ప్రగతిపై ప్రజాప్రతినిధులు, నేతలు ఇంటింటి ప్రచారం చేపట్టారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. గోగినేని వారి పాలెంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై మంత్రి ప్రజలకు వివరించారు. ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తున్నామని, ఇప్పటికే పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్, తల్లికి వందనం ఇస్తూ మాట నిలబెట్టుకున్నామన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని మంత్రి డోలా వివరించారు. ఒక నెలలో ఇస్తాం పింఛను నీకు. గ్యాస్ డబ్బులు వచ్చినాయా? ఎన్నిసార్లు వచ్చినాయి? ఒకసారి, 2 సార్లు? 2 సార్లు వచ్చినాయి. పిల్లలు ఉన్నారా మనవాళ్ళు? మాకు గుర్తుపెట్టుకో, ఈయనే చేస్తున్నంతా చంద్రబాబు నాయుడు గారు. పట్టుకో. 55 లక్షల రూపాయలు పెట్టి రోజు పని చేసాం లేదా? గవర్నమెంట్ ఇచ్చారా? డబ్బులు నేను చేయలేదు కదా. నీళ్లు కూడా ఇప్పుడు అందరికి వస్తున్నాయా? శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో వైసీపీ నాయకుడు డాక్టర్ బత్తల హరిప్రసాద్ నివాసంలో మంగళవారం రాత్రి సీబీఐ అధికారులు సోదాలు చేశారు. ఆసుపత్రుల అనుమతులు, వైద్య విద్యార్థుల ప్రవేశాల్లో చోటు చేసుకున్న అవకతవకలపై పెద్ద మొత్తంలో లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలతో సీబీఐ రంగంలోకి దిగింది. బెంగళూరు నుంచి వచ్చిన సీబీఐ అధికారులు కుమ్మరవాండ్లపల్లిలోని హరిప్రసాద్ నివాసంలో మంగళవారం రాత్రి 8 గంటల నుంచి 12 గంటల వరకు సుమారు 4 గంటల పాటు తనిఖీలు చేశారు. సోదాల సమయంలో డాక్టర్ హరిప్రసాద్ అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యుల నుంచి సమాచారాన్ని అధికారులు సేకరించారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి పరిశ్రమ వద్ద సహాయక చర్యలు 3వ రోజు కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి వర్షం కురవడంతో కొద్దిసేపు నిలిచిపోయినట్లు సమాచారం. ప్రమాదంలో ఇప్పటికే 36 మంది మృతి చెందగా మరో 35 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. విపత్తు నిర్వహణ బృందాలు సమన్వయంతో శిథిలాల తొలగింపు కొనసాగిస్తున్నాయి. ఇప్పటి వరకు గుర్తించిన మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. వైసీపీ హయాంలో చేపట్టిన రీసర్వే పాపాలు రైతుల్ని వెంటాడుతూనే ఉన్నాయి. భూమి కొనుగోలు పథకం లబ్దిదారులకు శాపంగా మారింది. భూమి లేని ఎస్సీలకు ఆర్థిక చేయూత అందించాలనే లక్ష్యంతో 2002లో సీఎం చంద్రబాబు భూమి కొనుగోలు పథకాన్ని అమలు చేశారు. బిడపనకల్లు మండలం కరకముక్కలలో ఆలయ భూమి కొనుగోలు చేసి 103 మంది ఎస్సీలకు పంచారు. చాలా మంది భూమిపై తీసుకున్న రుణాలను తీర్చేసుకుని రిజిస్ట్రేషన్లు చేసుకుని 2 దశాబ్దాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 2023లో జరిగిన రీసర్వేలో అధికారుల నిర్లక్ష్యంతో ఆ భూములను ప్రభుత్వ భూములుగా నమోదు చేశారు. ఆన్లైన్లోనూ రైతుల పేర్లు తొలగించడంతో ప్రభుత్వ పథకాలు, రాయితీలు, బ్యాంకు రుణాలకు దూరమయ్యారు. రీసర్వే కారణంగా నష్టపోయామంటూ వందలాది మంది ఎస్సీ రైతులు అనంతపురం జిల్లా బిడపనకల్లు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. రీసర్వే తర్వాత తమ పేరుతో ఉన్న భూములు ప్రభుత్వానికి చెందినవిగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం 2 ఏళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు. 18 ఏళ్ళు 20 సంవత్సరాల కింద మాకు ఇసుక కార్పొరేషన్ భూమి కొనుగోలు చేసి ఇచ్చి ఉంటే ఇప్పుడు మాకు 1 బై డంగలు రాకుండా చేసినారు. రీసర్వే చేసి మాకు ఏమాత్రము ఆన్లైన్లో అసలు మాకు 1 బై డంగలు లేకపోతే అసలు అది అర్హత లేని వారిగా ఉంటున్నాం మేము. అన్నీ అయినప్పటికీ కానీ మాకు ఇప్పుడు రీసర్వే రూపంలో మాకు చేసినప్పుడు మాకు 1 బై డంగలు రాలే. అప్పటి నుంచి మాకు ఏది కానీ ఒక పంట నష్ట పరిహారం కానీ మేము రాసుకోవడానికి, ఈ క్రాప్ చేసుకోవడానికి కూడా, బుకింగ్ క్రాప్ చేసుకోవడానికి కూడా లేదు. అది చేసుకునకపోతే అది ఆన్లైన్లో మీ పేర్లు లేవని చెప్తున్నారు. ఎంఆర్ ఆఫీస్కి మా భూముల విషయంలో
ఆటంకాలు రావడం లేదని తిరిగినా కూడా అధికారులు చాలా నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారు. ఎండోమెంట్ ఆఫీస్ నుంచి ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు కొనుగోలు చేసి మాకి ఎస్సీ కార్పొరేషన్ నుంచి రిజిస్ట్రేషన్ చేయించిన భూములకి ఈరోజు వెబ్ ఆటంకాలు రాకుండా వీళ్ళు అన్యాయం చేస్తున్నారు. మాకి చాలా ఇబ్బంది పెడుతున్నారు. మాకి లోన్లు రెన్యువల్ చేసుకునేదానికి బ్యాంకులు పోతే మీకు ఆటంకాలు రావడం లేదు. ఏ రకంగా ఇవ్వాలని వాళ్ళు కూడా మాకి లోన్లు ఇవ్వకుండా బంద్ చేస్తున్నారు. ఇప్పుడు అన్నదాత సుఖీభవ స్కీమ్లు గవర్నమెంట్ సంక్షేమ పథకాలు వచ్చే దానిలో కూడా మా పేర్లు లేకుండా చేసినారు. మాకు చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి 3 నెలల నుంచి అధికారుల చుట్టూ తిరిగినా కూడా వీళ్ళకి ఏనుగు మీద వాన కురిసినట్లుంది. మా పనులు ఏది పట్టించుకోవడం లేదు. ఈనాడు ఈటీవీ ఉద్యోగులకు ఛాంపియన్ పేరిట చెస్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని అనంతపురం డీఆర్ఓ మలోలా అన్నారు. ఈనాడు ఈటీవీ నిర్వహించిన చెస్ పోటీలో ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. నిత్యం విధుల్లో నిమగ్నమైన తమకు చెస్ పోటీలు కాస్త ఉపశమనం కలిగించాయని ఉద్యోగులు అన్నారు. నిత్యం విధుల్లో నిమగ్నమయ్యి చాలా ఒత్తిడితో ఎదుర్కొంటూ ఉద్యోగం నిర్వర్తిస్తున్నప్పుడు మాకు ఈటీవీ ఛాంపియన్ వారు స్పోర్ట్స్ ని కండక్ట్ చేశారు. ఇందులో మేము పార్టిసిపేట్ చేసి మా యొక్క టెన్షన్స్ నుంచి రిలీజ్ అవుతూ ఈరోజు దీంట్లో పార్టిసిపేట్ చేసేందుకు చాలా సంతోషంగా ఉంది. ఈటీవీ వారికి కూడా నేను తరఫున ధన్యవాదాలు. నిత్యం నీ విధుల్లో బిజీగా ఉన్న మన రెవెన్యూ ఎంప్లాయీస్కి మన ఈటీవీ తరఫున ఇటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్, స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల వాళ్ళకు కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఇవాళ జరిగిన చెస్ పోటీలో నేను రన్నర్గా విన్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను. సో ఇటువంటి కార్యక్రమాలు మళ్ళా ఈటీ వాళ్ళు నిర్వహించాలని ఈ అవకాశం కల్పించిన మన రెవెన్యూ సిబ్బంది గారికి, మన కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందరూ మన వాళ్ళ పార్టిసిపేట్ చేసినందుకు మంచిగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు మరి ఒక పార్టిసిపేషన్ ఇంకా బాగా ఉండాలని మనస్ఫూర్తిగా ఇటువంటి వాటిని మరొకసారి మీ సహకారాన్ని ఆశిస్తూ మరొకసారి అందరికీ కృతజ్ఞతలు. కర్నూలు జిల్లాలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సూదిరెడ్డిపల్లెకు చెందిన 54 ఏళ్ల కురవ శేషన్న తన నివాసంలో ఉండగా అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. కొడవళ్లు, కర్రలతో దాడి చేసి హతమార్చారు. అంతటితో ఆగకుండా మృతుడి కాలు నరికి బైక్పై తిరుగుతూ సూదిరెడ్డిపల్లె గ్రామంలో ప్రదర్శించారు. అనంతరం నరికిన కాలును కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ సమీపంలో పడేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. శేషన్న కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణంగా తెలుస్తోంది. కర్నూలు జిల్లా సూదిరెడ్డిపల్లెలో వ్యక్తి దారుణ హత్యకు సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్, సూదిరెడ్డిపల్లెలో వ్యక్తి హత్యకు సంబంధించిన వివరాలేంటి? పవిత్ర, పోలీసులు చెప్తున్న దాని ప్రకారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే సూదిరెడ్డిపల్లి గ్రామం ఇది. సూదిరెడ్డిపల్లి గ్రామం కర్నూలు నుంచి నందికొట్కూరు వెళ్లే మార్గంలో ఉంటుంది. కర్నూలుకు దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ రాత్రి సమయంలో శేషన్న, కురవ శేషన్న అనేటటువంటి వ్యక్తి, ఈయన కూడా 54 సంవత్సరాలు. ఆయన ఇంట్లో పడుకున్నటువంటి సమయంలో కొంతమంది వ్యక్తులు వెళ్లి అతని మీద దాడి చేసి కొడవళ్ళు, గొడ్డళ్లతో అతన్ని నరికి చంపారు. నరికి చంపడమే కాదు, ఆయన కాళ్లను మీద నరికి ఆయన కాళ్ళు తీసుకొని ఊర్లో ఊరేగించారు. ఊరేగించడమే కాకుండా ఆ కాలుతోనే తాలూకా పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. తాలూకా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లి మేము పలానా వ్యక్తిని హత్య చేశాము, మేము లొంగిపోతున్నాము అని చెప్పి పోలీసులకు చెప్పడం జరిగింది. పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆ కాలును ఊరేగించాము అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ కాలును ఊరేగించాము, ఇదిగో ఈ కాలును తీసుకొచ్చాము, పలానా వ్యక్తి కాలు ఇది, అతన్ని చంపేశామని చెప్పి పోలీసుల ముందు లొంగిపోయారు. అయితే దీనికి సంబంధించి వివరాలు మనకు పోలీసుల నుంచి అందుతున్న సమాచారం ఏంటంటే, అతను కురవ శేషన్న అటువంటి వ్యక్తి వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నారు. అక్రమ సంబంధం పెట్టుకున్నట్లుగా ప్రాథమిక సమాచారం అందుతుంది. అక్రమ సంబంధం కారణంగానే అయితే భర్త అక్కడ ఉండడు. భర్త ఉండకపోవడంతో భార్యతో ఆయన అక్రమ సంబంధం పెట్టుకున్నారు. కాబట్టి ఆ విషయం తెలుసుకున్నటువంటి భర్త ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా పోలీసులు చెప్తున్నారు. అయితే మరింత సమాచారం మనకు రావాల్సి ఉంది. మొత్తానికైతే ఎవరైతే హత్య చేశారో వారందరూ కూడా పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. అయితే కాలును అంటే ఎంతో కసిగానే ఈ విధంగా చేశాము,
నా భార్యతో అక్రమ సంబంధం అతను కలిగి ఉన్నాడు కాబట్టి అతన్ని హత్య చేశాము, కాలును ఊరేగించామని చెప్పి భర్త చెప్పినట్లుగా పోలీసులు చెప్తున్నారు. మొత్తానికైతే ఈ ఘటనతో ఒక్కసారిగా సూదిరెడ్డిపల్లి కర్నూలు రూరల్ పోలీస్ స్టేషన్ ఉలిక్కిపడ్డాయి. ఇలాంటి ఘటన ఎప్పుడు ఎవరు చూడలేదు, ఎవరు అసలు కనీసం ఊహించని ఘటన. ఏదైనా ఇట్లాంటివి ఉంటే హత్య చేయడం ఇట్లాంటివి చూస్తుంటాం, కానీ ఈ విధంగా కాలును ఊరేగించడము ఇంత భయంకరమైనటువంటి ఘటన చోటు చేసుకోవడం పైన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ధన్యవాదాలు శ్యామ్. నిబంధనలకు విరుద్ధంగా నెల్లూరు జిల్లా పెన్నా నదిలో సంగం వద్ద ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. నదుల్లో నుంచి అక్టోబర్ 15 వరకు ట్రాక్టర్లు టిప్పర్లతో ఇసుకను తరలించవద్దని గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలు ఉన్నా ఇసుకాసురులు లెక్క చేయడం లేదు. స్టాక్ పాయింట్ల వద్ద నిల్వలు తరగకుండా చేయడం కోసం నదిలో పొక్లైన్లతో తవ్వకాలు చేస్తూ టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. స్టాక్ పాయింట్ల నుంచి లారీల ద్వారా వివిధ ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పెన్నా నదిలో సంగం వద్ద ఇసుక అక్రమ తవ్వకాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అందిస్తారు. ఆదేశాల ప్రకారంగా నెల్లూరు జిల్లాలోని పెన్నా నదిలో ఇసుక తవ్వకాలు చేయవద్దని ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో పాటు ఇక్కడ వాటర్ కమిటీలు కూడా ఈ పెన్నా నదిలో ఇసుకను ఇష్టానుసారంగా తవ్వేస్తే నీటి సమస్యలు వస్తాయని, ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో భూగర్భ జలాలు పడిపోయి గ్రామాలకు కూడా తాగునీటి సమస్య వస్తుందని, మంచినీటి రక్షిత పథకాలు కూడా పనిచేయవని చెప్పి కూడా ఆదేశాలు ఉన్నాయి. ఈ ఆదేశాల ప్రకారంగా జిల్లా కలెక్టర్తో పాటు మైనింగ్ అధికారులు అందరూ కూడా ప్రత్యేకంగా ఈ ఇసుక తవ్వుతున్న పెన్నా నది ప్రాంతాలలో ఇప్పటికే రెవెన్యూ బృందాలను కూడా ఏర్పాటు చేసి మైనింగ్ అధికారులు కూడా తవ్వకాలు చేయకుండా కొద్ది రోజులుగా ఏర్పాట్లు అనేవి చేశారు. అయినా కూడా లెక్క చేయకుండానే వీరందరూ కూడా ఇసుకాసురులు దాదాపు పల్లెపాడు నుంచి పోతిరెడ్డిపాలెం, సంగం, అదేవిధంగా మొత్తం ఈ పెన్నా నది తీరం కోడూరుపాడు వరకు మొత్తం మీద కూడా ఇసుక తవ్వకాలు అనేవి భారీగా చేస్తూనే ఉన్నారు. ఇది మనం చూస్తున్నా ఇక్కడ ఈ ప్రాంతంలో పగలు కూడా భారీ టిప్పర్లను తీసుకొచ్చి ప్రొక్లైన్తో తవ్వి టిప్పర్లలో పోస్తున్నారు. ఈ టిప్పర్లను తీసుకుపోయి స్టాక్ పాయింట్లు నింపుతున్నారు. అధికారుల ఆదేశాల ప్రకారంగా స్టాక్ పాయింట్లలో గత 3 నెలల వరకు నిల్వ చేయాలని, 3 నెలల ఇసుకను మాత్రమే అవసరాల మేరకు మీ ట్రాక్టర్లకి, లారీలకి, ఇంటి అవసరాలకి, అత్యవసర పరిస్థితుల్లో ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఉన్నాయి. కానీ వీటన్నిటిని కూడా లెక్క చేయకుండా బేఖాతరు చేస్తూ మైనింగ్ అధికారులు కూడా చేతులు ఎత్తేశారు. దీంతో ఇసుకాసురులు మొత్తం మీద పెన్నా అనేది మొత్తం ప్రతి ప్రాంతంలో కూడా నదిలో ఇసుకను భారీగా తవ్వి తరలిస్తున్న పరిస్థితి అనేది కనిపిస్తుంది. ఒక్కొక్క లారీకి వచ్చే ఇసుకని 1,50,000 రూపాయలకు కూడా ఇక్కడ చెన్నైకి, విజయవాడ, ఇతర ప్రాంతాలకు కూడా అనేక ప్రాంతాలకు నెల్లూరు నుంచి తరలిస్తున్నారు. ఇది మనం చూస్తున్న పెన్నా నదిలో ఉన్న పరిస్థితి. సంగం పెన్నా నది నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్. నీట్ 2025 ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 19వ ర్యాంక్, స్టేట్ ఫస్ట్ సాధించిన రాజమహేంద్రవరం విద్యార్థి కార్తీక్ రామ్ కిరీటిని సీఎం చంద్రబాబు అభినందించారు. జేఈఈ అడ్వాన్స్డ్ 2025 ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఆల్ ఇండియా 8వ ర్యాంకు సాధించిన యశ్వంత్ సాత్విక్, ఎస్సీ కేటగిరీలో ఆల్ ఇండియా 2వ ర్యాంకు సాధించిన ప్రణీత్ను పుష్పగుచ్చంతో సత్కరించారు. తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావును ముఖ్యమంత్రి అభినందించారు. ఈ స్టాంపుల అక్రమాలు వెలికితీయడం కుట్ర అన్న డీఎస్పీ రవిబాబు వ్యాఖ్యలను ఖండిస్తున్నానని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ నేత మారుతి చౌదరి అన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నాడని, మీ సేవా నిర్వాహకుడు బాబు అక్రమాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న వారిపై అధికారులకు ఫిర్యాదు చేయడం కుట్ర ఎలా అవుతుందో డీఎస్పీ రవిబాబు చెప్పాలని ప్రశ్నించారు. కళ్యాణదుర్గం డీఎస్పీ గారు మారుతి చౌదరి కుట్ర చేసి వీటిని బయటికి తీశాడని చెప్పారు. ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుంటే దాన్ని వెలికి తీయడం కుట్రనా? అతను గతంలో సాక్షి యాజమాన్యంలో పనిచేసేటోడట. ఈ మీసేవ బాబు కంప్యూటర్కి సంబంధించిన పని సాక్షిలో పనిచేసే అబ్బాయి బయటకు వచ్చి అదే పని ఇక్కడ ట్యాంపరింగ్లు చేసేది మొదలుపెట్టాడు. ఆ అబ్బాయి వైసీపీకి చెందిన వ్యక్తి ఇదంతా చేస్తున్నాడని చెప్పి బయట పెట్టాను. ఇంకా ఈ అధికారులేమో వైసీపీ గవర్నమెంట్ పైన మోతున్నట్టుంది, దాన్ని తీసుకుని మాకు రుద్దుతున్నారు. కరోనా వ్యాక్సిన్లకు దేశంలో గుండెపోటు మరణాలకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఐసీఎంఆర్ ఎయిమ్స్ చేపట్టిన విస్తృత అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అత్యంత అరుదైన సందర్భాల్లో తప్ప భారత్లో కోవిడ్ వ్యాక్సిన్లు సురక్షితమేనని అధ్యయనాల్లో తేలిందని పేర్కొంది. కర్ణాటకలోని హసన్ జిల్లాలో అత్యధిక గుండెపోటు మరణాలు నమోదు కావడానికి కోవిడ్ టీకాలే కారణమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆరోపించారు. సరైన పరీక్షలు అధ్యయనం లేకుండానే హడావిడిగా కోవిడ్ టీకాలకు కేంద్రం ఆమోదం తెలిపిందని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ తాజా ప్రకటన విడుదల చేసింది. 18 నుంచి 45 ఏళ్ల వయసులో వారిలో ఆకస్మిక మరణాలు సంభవించడంపై భారత వైద్య పరిశోధనా సంస్థ ఐసీఎంఆర్, జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం ఎన్సీడీసీ, ఎయిమ్స్లు పరిశోధనలు చేశాయి. 2023 మే ఆగస్టు మధ్య 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 47 ఆసుపత్రుల్లో ఈ అధ్యయనం జరిగింది. ఆరోగ్యంగా కనిపించినప్పటికీ 2021 అక్టోబర్ నుంచి 2023 మార్చి మధ్య ఉన్నట్టుండి మరణించిన వారి డేటాను పరిశీలించాయి. వీటిని అధ్యయనం చేసిన తర్వాత ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్లతో ఎలాంటి సంబంధం లేదని గుర్తించినట్లు ఆయా సంస్థలు తెలిపాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆకస్మిక మరణాలకు కోవిడ్ టీకాలే కారణమనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని, తప్పుదోవ పట్టించేవేనని పునరుద్ఘాటించింది. జన్యుపరమైన జీవనశైలి మార్పులే ఆకస్మిక మరణాలకు కారణం కావచ్చని ఆరోగ్య శాఖ పేర్కొంది. భారత్తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదురుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. ఇరు దేశాలు అతి తక్కువ టారిఫ్లతో వాణిజ్యం చేసుకునేలా ఒప్పందం కుదరనుందని వివరించారు. భారత్ సహా ప్రపంచ దేశాలపై విధించిన ప్రతీకార సుంకాలను జూలై 9 వరకు ట్రంప్ నిలుపుదల చేశారు. ఆ గడువును పెంచేందుకు అంగీకరించేది లేదని ఆయన ఇప్పటికే తేల్చి చెప్పారు. భారత్తో భిన్నమైన ఒప్పందం కుదురుతుందన్న ట్రంప్ ఇప్పటి వరకు అలాంటి ఒప్పందాలకు భారత్ ఎవరిని అనుమతించలేదన్నారు. తమ ప్రతిపాదనలకు భారత్ అంగీకరిస్తే ఒప్పందం కుదురుతుందని ఎయిర్ ఫోర్స్ వన్లో విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. And that's going to be a different kind of a deal. It's going to be a deal where we're able to go in and compete. Right now, India doesn't accept anybody in. I think India is going to do that. And if they do that, we're going to have a deal for much less tariffs. గాజాలో 60 రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. పరిస్థితులు మరింత దిగజారక ముందే ఈ ఒప్పందాన్ని అంగీకరించాలని హమాస్ ను ఆయన హెచ్చరించారు. సోమవారం శ్వేతసౌధంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఆతిథ్యం ఇవ్వడానికి ట్రంప్ సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణపై ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. గాజాపై అమెరికా ప్రతినిధులు ఇజ్రాయెల్తో సుదీర్ఘమైన ఫలవంతమైన సమావేశం నిర్వహించారని ఆయన చెప్పారు. 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి అవసరమైన షరతులకు ఇజ్రాయెల్ అంగీకరించిందని తెలిపారు. ఈ సమయంలో యుద్ధాన్ని ముగించడానికి మిగిలిన దేశాలతో కలిసి పనిచేస్తామని ట్రంప్ తెలిపారు. ఖతార్, ఈజిప్ట్ కాల్పుల విరమణ తుది ప్రతిపాదనను వెల్లడిస్తాయని అన్నారు. మధ్యప్రాచ్యం మంచి కోసం హమాస్ ఈ ఒప్పందాన్ని అంగీకరిస్తుందని భావిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. గాజా కాల్పుల విరమణ, ఇరాన్ ఇతర అంశాలపై అమెరికా అధికారులతో చర్చలు జరిపేందుకు ఇజ్రాయెల్ మంత్రి రాన్ డెర్మర్ ఇప్పటికే వాషింగ్టన్ చేరుకున్నారు. ఫ్లోరిడాలోని కొత్త ఇమిగ్రేషన్ డిటెన్షన్ ఫెసిలిటీని సందర్శించిన ట్రంప్ వచ్చే వారం గాజాపై ఒప్పందం కుదురుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి పాల్పడిన పాత్రదారులు, సూత్రధారులు, వారికి నిధులు సమకూర్చిన వారికి ఎలాంటి ఆలస్యం లేకుండా సత్వరం శిక్ష విధించాలని 4 దేశాల క్వాడ్ గ్రూప్ పిలుపునిచ్చింది. ఇందుకు తగిన సహకారం అందించాలని ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలను కోరింది. 26 మంది పౌరుల ప్రాణాలను బలిగొన్న ఏప్రిల్ 22 దాడిని భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ విదేశాంగ మంత్రులు తీవ్రంగా ఖండించారు. సరిహద్దు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. అయితే ఉమ్మడి ప్రకటనలో పాకిస్తాన్ గురించి కానీ, మే నెలలో భారత్ పాక్ మధ్య జరిగిన సైనిక ఘర్షణను గానీ ప్రస్తావించలేదు. వాషింగ్టన్ లో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తాకేషి ఇవాయా సమావేశమయ్యారు. పహల్గామ్ దాడిని ఖండించి బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ఏడాది ముంబైలో ప్రారంభించనున్న క్వాడ్ పోర్ట్స్ ఆఫ్ ది ఫ్యూచర్ భాగస్వామ్య ప్రణాళికను కూడా క్వాడ్ ప్రకటించింది. ఇదే సమయంలో తూర్పు చైనా సముద్రం, దక్షిణ చైనా సముద్రంలో పరిస్థితిపై ఆందోళన చెందుతున్నట్లు మంత్రులు తెలిపారు. బలవంతంగా యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నించే ఏకపక్ష చర్యలకు తాము వ్యతిరేకమని నేరుగా చైనా ప్రస్తావన తేకుండా వ్యాఖ్యానించారు.